కిడ్ కావాలి అనుకుంటే ఒక కిడ్ అంటే కపుల్స్ కదా, పేరెంట్స్ అంటే నాట్ జస్ట్ మదర్, పేరెంట్స్ అంటే మదర్ అండ్ ఫాదర్. సో అలాగే మదర్ అండ్ ఫాదర్ అవ్వబోతున్న కపుల్స్ ఎప్పుడు కలిసి వెళ్ళి చెక్ చేసుకుని ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి చూసుకుంటే తప్పేం లేదు. అది ఆ అది ఆ అవేర్నెస్ రావాలి, ఆ స్టిగ్మా లేకుండా ఒక ఎంపవర్మెంట్ రావాలి కపుల్స్ లో. సో అది ఒకటి ఇష్యూ అవుతే. ఇలాగా మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాము అబార్షన్స్ కూడా ఎక్కువగా విమెన్ వల్ల అని కాదు, విమెన్ వల్ల కాదు, జెనెటిక్ ప్రాబ్లం వల్ల అని చెప్తున్నారు. సో ఆ జెనెటిక్ ప్రాబ్లం కుడ్ బి ఆల్సో ఫ్రమ్ ద ఫాదర్ కాబట్టి సో మదర్ ఒకటే రెస్పాన్సిబుల్ చేయకుండా ఉండడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో అంతేకాకుండా ఇప్పుడే ఒక మెషిన్ మీరు చూసారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫర్టిలిటీ ఇష్యూస్ మెన్ లో తొందరగా డిటెక్ట్ చేసే ఒక పరికరం. అది చాలా చాలా అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ అని చెప్తున్నారు. సో 6 minutes లో తెలిసిపోతుంది ఎవరికి ప్రాబ్లం ఉంటుంది. సో వెంటనే వచ్చి చెక్ చేసుకుని మనకి ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, వెంటనే టైం సేవ్ చేయొచ్చు. అండ్ మంచి కిడ్స్ చూసారు చాలా మందికి, మంచి కిడ్స్ ఎంతంత 30,000 అంటే అసలు ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు సే. 30,000 పైగా కిడ్స్ ఈ 49 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టారు. సో ఇంకా ఈ ప్రాసెస్ ముందుకెళ్ళాలి. అండ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కలిసి రావాలని స్ట్రెస్ చేస్తున్నాను నేను, పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ 20,000 ఫ్యామిలీస్ కి పైన హెల్ప్ చేశారు అని వింటున్నాను. అండ్ దెన్ అంతేకాకుండా ఇప్పుడు దీని ద్వారా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయబోతున్నారు. సో మనం అందరము ఈ వర్డ్ ని స్ప్రెడ్ చేసి ఒక్కొక్కరికి, అంటే ఇప్పుడు మేము చెప్పేదానికంటే మీరు చెప్పేది ఎక్కువగా ఫాస్ట్ గా వెళ్తుంది. సో రిక్వెస్ట్ మీడియా మెంబర్స్ అందరికి ప్లీజ్ ఈ వర్డ్ ని అందరికి స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.